హరి అంటే బ్రాకెట్లో వానరము అని కూడా అర్థం ఉంది హరి అనేటువంటి శబ్దానికి. కానీ నారదుడు మోహపరవశుడై ఉన్నాడు. వాళ్ళ యొక్క పరిహాస ఉక్తులను విన్నాడు, కానీ వాటి యొక్క వ్యంగ్యార్థాలను గ్రహింపలేకపోయినాడు. ఆ శివగణాల వారు ఈ వినోదాన్ని చూసి ఆనందిస్తూ ఉన్నారు. కానీ ఈ విశేష దృశ్యాన్ని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ చూడాలి, వాళ్ళ వల్ల కాదు చూడటానికి. కేవలము రాజకుమారి మాత్రమే అతడి యొక్క నిజస్వరూపాన్ని చూడగలిగింది. అతడి యొక్క వానర ముఖాన్ని, భయంకర ఆకారాన్ని చూచి ఏవగించుకుంది. అశీలనిధి కుమార్తె రాజకుమారి తన యొక్క చెలికత్తెలతోటి రాజహంసలాగా నడుచుకుంటూ సభలోకి వచ్చింది. ఆమె చేతిలో వరమాల ఉంది. ఆ రాజులందరినీ చూస్తూ ముందుకు సాగుతూ ఉన్నది. నారదుడు కూర్చున్న వైపు కనీసం ఆమె కన్నెత్తి కూడా చూడల. నారదుడు పదే పదే నిలబడుతున్నాడు. నా అందాన్ని చూడు, నన్ను చూడు అన్నట్టుగా వ్యాకుల పడుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఇటువైపు చూడకపోయేసరికి అప్పుడు నారదుడి యొక్క స్థితి చూసినటువంటి శివగణాలు నవ్వుకుంటున్నారు. కృపాళు అయినటువంటి శ్రీహరి ఒక మంచి రాజు వేషంలో సభలోకి వచ్చేశాడు. వెంటనే రాజకుమారి సంతోషంగా వరమాలను ఆ విష్ణుమూర్తి మెడలో వేసింది. లక్ష్మీపతి వెంటనే అంతర్ధానం అయిపోయినాడు ఆమెతో సహా. రాజులందరూ నిరాశకు గురైనారు. మోహ కారణంగా నారద మహర్షి యొక్క బుద్ధి కూడా భ్రష్టమైపోయింది. మాయబట్టుకుంది ఆయన్ని. కొంగున కట్టుకున్నటువంటి మణి జారిపోతే ఎంత బాధపడతాడో అంత వ్యాకుల చిత్తుడయ్యాడు. ఆ అమ్మాయి తను వరించకపోయేసరికి శివుడి యొక్క గణాల వాళ్ళు నవ్వుకుంటూ దగ్గరకు వచ్చి, నారద ఒకసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకో అని పలికి భయంతో పారిపోయారు. నారదుడు వెంటనే సరోవరం దగ్గరకు వచ్చాడు. అక్కడే ఒక సరోవరం ఉంది. అందులో తన ప్రతిబింబం చూసుకున్నాడు. వికృతమైన రూపం కనపడింది. భయంకరమైన కోపం వచ్చింది. వెంటనే ఆ శివగణాల వాళ్ళని ఘోరంగా శపించాడు. ఓరి పాపాత్ములారా, వంచకులారా, మీరు రాక్షసులై జన్మించండి. నన్ను పరిహసించినందుకు తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. మరలా కూడా ఏ మహర్షిని కూడా మీరు పరిహసించరు అని శపించాడు. నారద మహర్షి మళ్ళా నీటిలో తన రూపాన్ని మరొక్కసారి చూసుకున్నాడు. అప్పుడు ఆయనకి తన నిజస్వరూపం కనపడింది. అయినా సంతృప్తి కలగల. పెదాలు వణుకుతూ ఉన్నాయి. మనస్సు కోపంతో నిండిపోయింది. వెంటనే శ్రీహరి వద్దకు వెళ్ళిపోయాడు. వైకుంఠం ఇప్పుడే పోయి ఆ శ్రీహరిని శపిస్తా, లేదా నా ప్రాణాలు విడిచిపెడతా, అతన్ని లోకంలో నవ్వులు పాలు చేస్తా అని అనుకుంటూ పోతూ ఉంటే శ్రీహరి త్రోవలోనే నారదుణ్ణి కలిశాడు. లక్ష్మీదేవి, ఆ రాజకుమారి ఆయన వెంట వెళుతూ ఉన్నారు. ఆ దేవదేవుడైనటువంటి ఆ విష్ణువు ప్రేమతోటి, ఓ మునీశ్వర, ఏంటి వ్యాకుల చిత్తుడివై ఎక్కడికి వెళుతున్నావు అని మధురంగా అన్నాడు. ఈ మాటలు విన్న నారదుడి కోపం ఇనుమడించింది. మాయామోహితుడైన వాడికి బుద్ధి నశించడం వల్ల వెంటనే ఇలా అన్నాడు నారదుడు, ఓ హరి, నీవు ఇతరుల యొక్క సంపదను చూచి ఓర్చుకోలేవు. సముద్ర మథన సమయంలో దేవతల ప్రేరణతోటి నీవు ఆ బోళాశంకరుడి చేత విషం తాగించావు. నీవు ఈర్ష్యాళువి, కపటివి. రాక్షసులకి మద్యాన్ని, శివుడికి విషాన్ని ఇచ్చావు. నువ్వు మాత్రం సౌందర్యరాశమైనటువంటి లక్ష్మీదేవిని, కౌస్తుభమణిని తీసుకున్నావు. నీవు స్వార్థపరుడివి, కుటిలత్వం కలిగిన వాడివి. నువ్వు పరమ స్వతంత్రుడివి, ఎవడి ఆధీనంలో ఉండవు. అందువల్ల నీకు తోచినట్టు చేస్తూ ఉంటావు. మంచిని చెడుగా, చెడును మంచిగా చేస్తావు. నీ హృదయంలో హర్షం లేదు, విషాదం లేదు.
నిరంతరము ప్రతి వ్యక్తిని మోసగిస్తూ ఉంటావు, కుయుక్తులకు అలవాటు పడ్డావు, నీకు భయం లేదు, శుభాశుభ కర్మలు నిన్ను బాధించవు. ఇంతవరకు ఎవ్వరూ నిన్ను సరైన మార్గంలో పెట్టలా. నువ్వు ఇచ్చినటువంటి వాయనాన్ని నీవే పుచ్చుకో. నువ్వు చేసినటువంటి కర్మఫలాన్ని తప్పక నువ్వే అనుభవిస్తావు. నువ్వు ఏ రూపాన్ని నన్ను ఇచ్చి మోసగించావో ఆ రూపాన్నే పొందుతావు. ఇదే నా శాపం. నీవు నాకు వానరుడి యొక్క ఆకృతి ఇచ్చావు కాబట్టి నువ్వు కూడా వానరులను ఆశ్రయించక తప్పదు. నేను వరించిన స్త్రీని నాకు దక్కకుండా చేశావు కాబట్టి నువ్వు కూడా నీ యొక్క భార్య వియోగంతో దుఃఖిస్తావు అని శాపాలు పెట్టేశాడు. వెంటనే ప్రభు విష్ణుమూర్తి నారదుడి యొక్క శాపాన్ని సంతోషంగా స్వీకరించాడు. అంతేకాదు నారదుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించాడు. తరువాత తన యొక్క మాయా ప్రభావాన్ని తొలగించాడు. ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు తన యొక్క మాయను తొలగించాడో లక్ష్మీదేవి, రాజకుమారి ఇద్దరు అదృశ్యమైపోయారు. నారదుడు భయకంపితుడైపోయాడు. శ్రీహరి యొక్క పాదాల మీద పడి, ఓ శరణాగత వత్సలా, నన్ను రక్షించు, ఓ కృపాళు, నా శాపం నీ పట్ల పనిచేయకుండుగాక అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి, నారదా, ఇదంతా కూడా నా సంకల్పమే అన్నాడు. ప్రభు, నారదుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను అనేక విధాలుగా తోలనాడాను, నా పాపాలకు నిష్కృతి లేదు అనేసరికి అప్పుడు విష్ణుమూర్తి, ఓ మహర్షి, నువ్వు వెళ్ళి శంకరుడిని శతనామ స్తోత్రాలతో జపించు, అప్పుడు నీ మనస్సు కుదుటపడుతుంది. శివుడు నాకు అత్యంత ప్రియతముడు, పొరపాటును కూడా నీవు ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఓ మునీశ్వర, శివుడి యొక్క కృపకు పాత్రులు కాని వాళ్ళు నాకు భక్తులు కాలేరు. దీన్ని విశ్వసించి భూలోకంలో చెరించు, నా మాయ నీ దగ్గరికి రాదన్నాడు. ఇలా అనేక విధాలుగా నారద మహర్షిని ఊరడించి విష్ణుమూర్తి అంతర్ధానమైనాడు. ఇక్కడ శివపురాణంలో ఒక అద్భుతమైన మాట ఉంది. స్వామి, నేను హరిరూపం ఇవ్వమంటే నాకు కోతి రూపం ఎందుకు ఇచ్చావు అన్నాడు నారదుడు. నారదా, హరి అనేటువంటి శబ్దాలకి అనేక అర్థాలు ఉన్నాయి కదా, అందులో కోతి అనే అర్థం కూడా ఉంది, మర్చిపోయినావా అన్నాడు. అందుకనే హనుమంతుడిని హరిసత్తమ అంటారు. సరే, నారదుడు శ్రీరాముడి యొక్క, శ్రీ విష్ణుమూర్తి యొక్క, నారాయణుడి యొక్క దివ్య గుణాలను కీర్తన చేసుకుంటూ సత్యలోకానికి వెళ్ళాడు, బ్రహ్మలోకానికి. మోహరహితుడై ప్రసన్నుడై వస్తున్న నారద మహర్షిని చూచి ఆ శివగణాల వారు భయపడుతూ వచ్చి ఆయన పాదాల మీద పడి దీనత్వంతో ప్రార్థించారు. మునీశ్వర, మేము నిజంగా బ్రాహ్మణులం కాదు, శివుడి యొక్క గణాలం. నీ పట్ల అపరాధం చేశాం, దాని ఫలితాన్ని అనుభవించాం. ఓ కృపాళు, మాకు శాప విముక్తి ఇవ్వు అన్నారు. అప్పుడు నారదుడు, మీరిద్దరు కూడా రాక్షసులుగా పుడతారు, మీకు గొప్ప ఐశ్వర్యం, తేజస్సు, బలం ఉంటాయి, మీరు మీ యొక్క భుజబలంతో ప్రపంచాన్ని జయిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి మానవుడి రూపం దాలుస్తాడు. మీరు యుద్ధంలో మానవ రూపం దాల్చినటువంటి ఆ విష్ణుమూర్తి వల్ల నిహతులై మోక్షాన్ని పొందుతారు, ఆ పైన మీకు పునర్జన్మ ఉండదు అని శాప విమోచనం ఇచ్చాడు. వాళ్ళిద్దరు కూడా మహర్షికి ప్రణామాలు చేసి వాళ్ళ యొక్క నివాసాలకు వెళ్ళిపోయారు. కొద్ది రోజులకు ముందట వాళ్ళు రాక్షసులే జన్మించారు అని భరద్వాజ మహర్షికి యాజ్ఞవల్క్యుడు చెబుతున్నాడు. ఈశ్వరుడు పార్వతీదేవికి చెబుతున్నాడు. ఈ కారణం వల్ల ఒక కల్పంలో దేవతలను ప్రసన్నులుగా చేసుకోవటానికి
సజ్జనులకు సుఖదుఖాలను ఇవ్వడానికి, సజ్జనులకు సుఖాన్ని ఇవ్వడానికి, భూమి యొక్క భారాన్ని బాపటానికి శ్రీహరి మానవ అవతారం దాల్చాడు అని శివుడు చెప్పాడు. ఈ విధంగా శ్రీహరి యొక్క జన్మ కర్మలు అనేకం ఉన్నాయి. అవి మనోజ్ఞమైనవి, సుఖదాయకం, దివ్యమైనవి. ప్రతి కల్పంలో కూడా భగవంతుడు అవతారాలు దాలుస్తాడు. తన దివ్యమైన భవ్యమైన లీలల్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అప్పుడు మహర్షులు పరమ పవిత్రమైనటువంటి కావ్యాలను రచించి ఆయన యొక్క చరిత్రని పెక్కు రీతుల్లో వర్ణిస్తూ ఉంటారు. వాటిని వినినటువంటి వివేకవంతులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ ఉంటారు. శ్రీహరి అనంతుడు, ఆయన కథలు కూడా అనంతాలే. సత్పురుషులు వాటిని అనేక విధాలుగా వింటారు, వర్ణిస్తారు. శ్రీరామచంద్ర ప్రభువు యొక్క మనోహరమైన గాథను గానం చేయడానికి ఎన్ని కల్పాలైనా సరిపోవు. భవానీ, జ్ఞానులైనటువంటి మునీశ్వరులు కూడా శ్రీహరి యొక్క మాయామోహితులవుతారని చెప్పటానికి నీకు ఈ కథ చెప్పాను. ప్రభువు లీలామయుడు, శరణాగత వత్సలుడు, సులభ సేవ్యుడు, అందరి యొక్క దుఃఖాలను హరించేటటువంటి వాడు అని రాముడి యొక్క అవతార గాథ గురించి, ఎందుకు అవతారం ఎత్తాడు విష్ణుమూర్తి మానవుడిగా అని చెప్పడానికి నారదుడి యొక్క మోహం కథనంతా కూడా తులసీదాస్ గారు మనకు అందించాడు. ఇక శతరూప స్వయంభూ మనువుల యొక్క వృత్తాంతాన్ని చెప్పుకుందాం. దేవతలు, మహర్షులు, మానవులలో శ్రీహరి యొక్క మాయకు లోనుగాని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈ విషయాన్ని గ్రహించి మాయాధీశుడైనటువంటి ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలను నిరంతరము భజిస్తూ ఉండాలి. ఓ పార్వతి, శివుడు అంటున్నాడు, భగవానుడు శ్రీరాముడుగా అవతరించడానికి మరి ఒక కారణం కూడా ఉంది, అది కూడా చెప్తాను వినమంటున్నాడు. అజుడు, నిర్గుణుడు, నిరాకారుడు అయినటువంటి భగవంతుడు అయోధ్యాధిపతిగా ఎందుకు అవతరించాడో సవిస్తరంగా చెబుతాను. మునివేషధారి అయి తన యొక్క సోదరుడితో కూడి తిరుగుతూ ఉంటే ఆ ప్రభువునే పూర్వజన్మలో నువ్వు చూశావు. అతడి యొక్క లీలలను చూచి సతీ రూపంలో నువ్వు భ్రమకు లోనైనావు. ఇవాల్టికి కూడా ఆ భ్రమ నుంచి ఆ భ్రమ నిన్ను విడిచిపెట్టలా. ఆ భ్రమ యొక్క జాడ్యాన్ని రూపుమాపేటటువంటి శ్రీరాముడి యొక్క దివ్య చరిత్రను విను. ఆ అవతారంలో ప్రభువు చూపినటువంటి లీలలని నా శక్త్యానుసారం వర్ణిస్తాను అన్నాడు ఈశ్వరుడు. యాజ్ఞవల్క్య మహర్షి అంటున్నాడు, భరద్వాజ, శంకరుడి యొక్క మాటలు విని ఉమాదేవి సిగ్గుతోటి ఒక చిరునవ్వు నవ్వింది. భగవంతుడి యొక్క అవతార కారణాలను శివుడు వర్ణించడం మొదలుపెట్టాడు. ఓ భరద్వాజ, ఆ విషయం అంతా కూడా నేను నీకు చెప్తాను, సావధానంగా విను. శ్రీరాముడి యొక్క చరిత్ర కలిదోషాలను నశింపజేస్తుంది, సర్వమంగళప్రదం అని అంటూ శివుడు ఏ విధంగా చెప్తున్నాడు ఈశ్వరుడు. భవానీ, ఈ మానవ జాతి అంతా కూడా స్వయంభవ మనువు, శతరూప అనేటువంటి దంపతుల యొక్క సంతానమే. వీళ్ళు మిక్కిలి ధర్మాచార పరాయణులు అని వేదాలు కూడా స్తుతించినాయి. వీళ్ళ కుమారుడు ఉత్తానపాదుడు, అతడి యొక్క కుమారుడు హరిభక్తుడైన ధ్రువుడు, మనువు యొక్క చిన్న కుమారుడు నాడే ప్రియవ్రతుడు, వారి కుమార్తె దేవహూతి, ఆమె భర్త కర్దమ ప్రజాపతి. ఈ పుణ్య దంపతులకి కపిల భగవానుడు పుట్టాడు. అతడు ఆదిదేవుడు, సమర్థుడు, దీనదయాళువు. ఆ కపిల భగవానుడు సాంఖ్యతత్వాన్ని విశదంగా ప్రతిపాదించాడు. సాంఖ్యము అంటే జ్ఞానం.
అతడు తత్వ విచారణలో అత్యంత కుశలత కలిగినవాడు. ఈ స్వయంభవ మనువు చాలా కాలము భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారం రాజ్య పరిపాలన చేశాడు. ఆ స్వయంభవ మనువు అనుకుంటున్నాడు మనస్సులో, జీవితం యొక్క చరమదశ అయినటువంటి ముసలితనం మీదబడింది. ఇంకా కూడా గృహస్థాశ్రమంలోనే ఉన్నాను నేను. విషయాల పట్ల విరక్తి కలగటం లేదు. హరిభక్తి రహితంగా నా జీవితం వ్యర్థంగా గడిచిపోయింది అని దుఃఖపడుతూ ఉన్నాడు. అప్పుడు మనువు ఆలోచించి తన కుమారుడికి రాజ్యభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అడవులకు వెళ్ళాడు. నైమిషారణ్యం పుణ్యతీర్థాలతోటి ప్రసిద్ధిగంచింది. అది సాధన చేసే వాళ్ళకి సిద్ధిప్రదాత. ఆ నైమిషారణ్యంలో మహర్షులు, సిద్ధులు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ చూచి మనువు ప్రసన్నుడైనాడు. ఆ దంపతులు ఆ మార్గంలో నడుస్తూ ఉంటే జ్ఞానము, భక్తి శరీరం దాల్చి సంచరించినట్టుగా కనపడింది వాళ్ళకి. ఆ స్వయంభవ మనువు, శతరూప, వీళ్ళిద్దరు కూడా బ్రహ్మ నుంచి పుట్టిన వాళ్లే. బ్రహ్మ యొక్క కుడి పార్శ్వం నుంచి స్వయంభవ మనువు పుట్టాడు. ఎడమ పార్శ్వం నుంచి శతరూపాదేవి పుట్టింది. వాళ్ళిద్దరూ కలిసి ఆ గోమతీ నదీ తీరంలోకి చేరి ఆ నదీ జలాలలో స్నానం చేశారు. అక్కడ మహర్షులతో కలిసి ఉన్నటువంటి సర్వతీర్థాలను సేవించుకున్నారు. వారి శరీరాలు కృషించిపోయినాయి. వాళ్ళిద్దరు కూడా జటావల్కాలాలు ధరించి సజ్జనుల దగ్గర పురాణ శ్రవణం చేస్తూ ఉన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ద్వాదశాక్షరి మంత్రాన్ని భక్తితోటి జపించుకుంటూ ఉన్నారు. ఆ రాజదంపతులు భగవంతుడైనటువంటి వాసుదేవుని యొక్క చరణ కమలాల మీద మనస్సును లగ్నం చేసి ఉన్నారు. వాళ్ళు కేవలం కూరగాయలు, పండ్లు, కందమూలాలు మాత్రమే తింటూ ఉన్నారు. సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరబ్రహ్మనే స్మరించుకుంటూ ఉన్నారు. క్రమంగా కొంతకాలం తర్వాత ఆ పండ్లు, దుంపలు కూడా విడిచిపెట్టారు. కేవలం జలాన్ని మాత్రమే పానం చేస్తూ ఆ శ్రీహరి గురించి తపస్సు మొదలుపెట్టారు. నిరంతరము వాళ్ళిద్దరిలో ఆ ప్రభువు యొక్క దర్శనాభిలాషయే మెదలుతూ ఉన్నది. ఆ పరమాత్మ నిర్గుణుడు, అఖండుడు, అనంతుడు, అనాది. బ్రహ్మజ్ఞులైన కూడా నిరంతరము స్మరిస్తూనే ఉంటారు. ఆయన అంశ నుంచి అసంఖ్యాకులైనటువంటి బ్రహ్మలు, విష్ణువులు, మహేశ్వరులు ఆవిర్భవించారు. అట్టి ఆనంద స్వరూపుడు, ఉపాధిరహితుడు. ఆయనకి శరీరం లేదు. అసమానుడైనటువంటి ఆ పరబ్రహ్మని ఆ దంపతులు ప్రత్యక్షంగా చూడాలి అని అనుకున్నారు. అప్పుడు ఆ ప్రభువు తన యొక్క భక్తులకు వశుడై తన యొక్క లీలా శరీరాన్ని ధరించి వాళ్ళిద్దరికీ దర్శనమిచ్చాడు. వేదాలలో పేర్కొనబడిన పై విషయాలన్నీ కూడా సత్యం అయితే మా కోరికలు తప్పక సఫలమవుతాయి అనుకున్నారు వాళ్ళు. ఈ విధంగా భావిస్తూ కేవలము నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ 6000 సంవత్సరాలు వాళ్ళు జీవించారు. తరువాత 7000 సంవత్సరాల కాలం కేవలం వాయువు మాత్రమే భక్షిస్తూ కాలం గడిపారు. తరువాత 10,000 సంవత్సరాలు వాయుభక్షణ కూడా మానేశారు. ఒంటికాల మీద నిలబడి తపస్సు చేశారు. వారి యొక్క అపార తపశ్చర్యను చూచినటువంటి త్రిమూర్తులు ప్రత్యక్షమైనారు. వాళ్ళని వరాలు కోరుకోమన్నారు. కానీ ఆ దంపతులు ఎటువంటి ప్రలోభానికి లోనుగాల, వరాలు కోరుకోలా. వాళ్ళ శరీరాలు అస్థిపంజరాలుగా మిగిలిపోయినాయి. వాళ్ళ మనస్సులు మాత్రం నిశ్చలంగా ఉన్నాయి. సర్వజ్ఞుడైన భగవంతుడు వాళ్ళని తన అనన్య భక్తులుగా గుర్తుపట్టాడు, గుర్తించుకున్నాడు. ఆకాశము నుండి వరం కోరుకోండి అని అమృతతుల్యమైనటువంటి గొంతు వినపడింది. చచ్చిపోయిన వాళ్ళను కూడా సజీవులుగా చేసే ఆ అమృత వచనాన్ని వాళ్ళ హృదయంలోకి చేరింది.
వెంటనే వాళ్ళ శరీరాలు సర్వాంగ శోభితములైపోయినాయి. అప్పుడే రాజభవనం నుండి విచ్చేసినట్లుగా మెరిసిపోతూ ఉన్నారు ఇద్దరు, ఆ స్వయంభవ మనువు శతరూప. ఆ ఆకాశవాణి వాళ్ళకి వినపడంగానే వాళ్ళ శరీరాలు పులకించినాయి, హృదయంలో ప్రేమ పొంగింది. ఆ దంపతులు ఇద్దరు కూడా సాష్టాంగం పడ్డారు. హే ప్రభు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నీ పాద రేణువులను సేవిస్తూ ఉంటారు. సేవించే వారికి నీవు సులభుడివి, సుఖప్రదాతవి, శరణాగత వత్సలుడివి, ఈ చరాచర సృష్టికి స్వామివి. ఓ అనాథనాథ, మా మీద కృపచూపి మాకొక్క వరమివ్వు. నీ రూపాన్ని పరమశివుడు తన హృదయంలో నిరంతరము ధ్యానిస్తూ ఉంటాడు. నిన్ను సగుణ నిర్గుణ బ్రహ్మంగా వేదాలు ప్రస్తుతిస్తూ ఉన్నాయి. శరణాగతుల యొక్క దుఃఖాలను దూరం చేసే నీ రూపాన్ని నేత్రపర్వంగా మాకు ప్రత్యక్షం చేయి స్వామి అని వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థించారో, సర్వసమర్థుడు, కృపాళువు, సర్వవ్యాపి, భక్తవత్సలుడు అయినటువంటి ఆ పరమాత్మ వాళ్ళ ముందు సాక్షాత్కరించాడు. ఆ పరమాత్ముని యొక్క నీల దేహ శోభలను గాంచినటువంటి వాళ్ళకి ఆనందం కలిగింది. ఆ రూపాన్ని చూస్తే కోటి మన్మథులు కూడా సిగ్గుపడిపోతారు. ఆదిశక్తి అయినటువంటి సీతాదేవి ఆ స్వామి యొక్క వామభాగంలో అలరారుతూ ఉన్నది. ఆ సీతామాత అంశ నుండియే ఉమా, లక్ష్మి, సరస్వతులు ఉద్భవిస్తూ ఉంటారు. ఆమె కనుసన్నుల మాత్రంతో జగత్తు యొక్క సృష్టి కార్యం అంతా జరుగుతుంది. అప్పుడు మనువు శతరూపలు ఆ శ్రీహరి అన్నా శ్రీరాముడు అన్నా అందరూ ఒకటే, కన్ఫ్యూజ్ కాకండి. సౌందర్యాన్ని కన్నులరా చూస్తూనే ఉన్నారు ఆ దంపతులు. ఎంత చూచినా కూడా తనివి తీరటం లేదు. ఆ దివ్యాకృతిని చూచినటువంటి వాళ్ళ హృదయాలు ఆనంద సాగరంలో ఓలలాడుతూ ఉన్నాయి. ఆ పరమానంద పారవస్యంలో వాళ్ళు శరీర స్మృతిని కూడా విడిచిపెట్టారు. అప్పుడు సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. శ్రీహరి యొక్క పాదాలను విడవకుండా పట్టుకున్నారు. కరుణామయుడైనటువంటి శ్రీహరి వాళ్ళ శిరస్సులను తాకాడు. హస్తమస్తక సంయోగం. వాళ్ళిద్దరినీ లేవనెత్తాడు. ఓ స్వయంభవమనువు శతరూపలారా, నేను అత్యంత ప్రసన్నుణ్ణైనాను. మీరు కోరినటువంటి వరం ఇస్తాను. నన్ను మహాదాతగా భావించి కోరుకోండి అన్నాడు. అప్పుడు ఆ దంపతులు అంజలి ఘటించి, ఓ ప్రభు, మీ యొక్క చరణ కమలముల దర్శనంతోడనే మా కోరికలన్నీ తీరినాయి. అయినా కూడా ఒక్క తీరని కోరిక మిగిలి ఉంది. అది సుసాధ్యమో కష్టసాధ్యమో మాకు తెలియదు. దయామగిలినటువంటి మీరు ఇవ్వడానికి సమర్థులు. కానీ కృపణులమైనటువంటి మేము పొందటం కష్టసాధ్యంగా అనిపిస్తోంది. స్వామి, మా కోరిక నీకు తెలియదా? నీకు తెలుసు కాబట్టి దాన్ని నువ్వే మాకు ప్రసాదించు అన్నారు. అప్పుడు భగవంతుడు, రాజా సంకోచపడద్దు, మీ కోరికను అడగండి, మీరేది అడిగినా కూడా నేను ఇస్తాను అన్నాడు. అప్పుడు మనువు అన్నాడు, ఓ మహాదాత, దయాసాగరా, స్వామి, నా మనస్సులో ఉన్న నిజమైన కోరికను తెలుపుతాను. నీ వద్ద దాచవలసింది ఏముంటుంది? నీ వంటి పుత్రుణ్ణి ప్రసాదించు అన్నాడు. అప్పుడు ప్రభు, అట్లే కానిమ్ము రాజా, నా వంటి వాణ్ణి ఎక్కడని వెతికేది, కాబట్టి నేనే నీకు పుత్రుడుగా జన్మిస్తానన్నాడు. ఆయన వంటివాడు ఎవడూ లేడు, అందుకని ఆయనే పుత్రుడిగా పుడతానన్నాడు. అప్పుడు చేతులు జోడించి నమస్కరించినటువంటి శతరూపాదేవితోటి ఆ ప్రభు అంటూ ఉన్నాడు, దేవి, నీ కోరికేంటి అడుగు అన్నాడు. అప్పుడు శతరూప, ప్రభు, కృపాళు, చతురుడైనటువంటి రాజు యొక్క కోరికయే నా కోరిక. నా భర్త ఏది కోరుకున్నాడో నాకు కూడా అదే. కానీ ప్రభు,
నా దుష్టత్వాన్ని క్షమించు. నాకు మరో కోరిక ఉంది. నీవు భక్తవత్సలుడివి, బ్రహ్మాది దేవతలకు తండ్రివి, సర్వలోకాలకి రక్షకుడివి, అంతర్యామివి, పరబ్రహ్మవు. ఇట్టి మీ ప్రభావాన్ని చూచి నాకు సంకోచం కలుగుతుంది. కానీ మీరు పలికిందే సత్యం. మీ పరమభక్తులు ఏ అలౌకిక దివ్య సుఖాలను అనుభవించి పరమగతిని పొందుతారో అదే దివ్యానందాన్ని, పరమగతిని, మీ పాదపద్మాల మీద భక్తి విశ్వాసాలను, వివేకాన్ని, విశిష్టమైన జీవితాన్ని మాకు దయతో ప్రసాదించు అని ఆమె అడిగింది. అప్పుడు భగవానుడు మృదు మధురంగా, మీ మనస్సుల్లో ఉన్న కోరికలన్నిటినీ నేను వరాలుగా ఇచ్చాను. సందేహం లేదు తల్లి, నా కృప వల్ల మీ అలౌకికమైనటువంటి వివేకం చెక్కు చెదరదు అన్నాడు. మళ్ళీ అప్పుడు మనువు భగవంతుడి పాదాలకు మళ్ళా మొక్కి, ప్రభు, నాది మరొక్క విన్నపం. నన్ను ఎవరైనా పరమ మూర్ఖుడిగా భావిస్తే భావించవచ్చు, కానీ మీ చరణాల మీద నాకు గల ప్రేమ ఒక్క కుమారునిపై తండ్రికి గల ప్రేమలాగా ఉండవలెను. ఇదియే నా కోరిక. చూడండి, ఒక్క కుమారుని మీద తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది? 10 మంది కొడుకులుంటే తగ్గుతుంది కదా ఒక్కొక్క కొడుకు. అందుకని ఒక్క కుమారుడే ఉంటే ఆ తండ్రికి ఎంత ప్రేమ కలుగుతుందో అంత నాకు ప్రేమ ఉండాలన్నాడు. మణి లేకుండా పాము, నీళ్లు లేకుండా చేప ఎట్లాగైతే బతకలేవో, నిలబడలేవో, మీరు కూడా లేకుండా నేను ఉండలేను. అటువంటి వరాన్ని కోరి మనువు మళ్ళా ప్రభువుకి పాదాభివందనం చేశాడు. అప్పుడు కరుణానిధి ఆ ప్రభువు, అట్లే అగుగాక, ఇప్పుడు మీరు నా ఆజ్ఞను పాలించండి. దేవేంద్రుడి యొక్క రాజధాని అమరావతిలో నివసించండి. అక్కడ కొద్ది కాలం సుఖాలను అనుభవించిన తర్వాత నీవు అయోధ్యాపతివై జన్మిస్తావు, దశరథుడివై. అప్పుడు నేను నీకు కుమారుడనవుతాను. ఇచ్ఛాపూర్వకంగా మానవ రూపం దాల్చి నేను మీ ఇంట్లో జన్మిస్తాను. నాయనా, నా అంశాలన్నిటితోటి మానవ దేహాన్ని ధరించి భక్తులందరికీ ఆనందం కూరుస్తూ కథను నడుపుతాను. ఈ కథలను భాగ్యశాలురైనటువంటి వాళ్ళు భక్తి శ్రద్ధలతో విని, చదివి, మమతా గర్వాలను ఛేదించి భవసాగరాన్ని దాటుతారు. ఆదిశక్తి అయినటువంటి ఈ మాయ కూడా అవతారం ఎత్తుతుంది. నేను నీ మనోరథాలన్నిటినీ పూర్తి చేస్తాను, ఇది ముమ్మాటికి సత్యం అని ఆ దయానిధి అయినటువంటి భగవానుడు అంతర్ధానమైనాడు. ఆ దంపతులు కొద్ది కాలం ఆ ఆశ్రమంలోనే భక్తజన మందారమైనటువంటి ఆ భగవంతుని యొక్క మూర్తిని హృదయంలో ధ్యానిస్తూ గడిపారు. తరువాత సహజంగా అనాయాసంగా దేహాన్ని త్యాగం చేసి దేవరాజైనటువంటి రాజధాని అయినటువంటి అమరావతిని చేరుకున్నారు అని శివుడు అమ్మవారికి చెప్తే, యాజ్ఞవల్క్యుడు అంటున్నాడు, భరద్వాజ, పరమ పవిత్రమైనటువంటి ఈ కథని శివుడు పార్వతీదేవికి చెప్పాడు. శ్రీరాముని యొక్క అవతారానికి మరి ఒక కారణం కూడా ఉంది, అది కూడా వినవయ్యా అని అంటూ ఉన్నాడు. అటువంటి ప్రతాపభానుని యొక్క ఉదంతాన్ని మనం రేపటి రోజు కలుసుకున్నప్పుడు రామావతారానికి కారణమైనటువంటి ఆ దివ్య గాథను కూడా అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో అని మీ అందరికీ మనవి చేసుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః స్వధనాః సంతు జీవంతు శరదం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్,
షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.